హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌దారులకు ట్రెజరీ శాఖ నుండి కీలక సమాచారం విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ నుండి ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ మరియు వార్షిక జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారం అందింది. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రశాంతంగా జీవిస్తూ ఉన్న పెన్షనర్లు తమ ఆర్థిక వ్యవహారాలను మరియు నిరంతరాయాలను పెన్షన్ అనేది నిరంతరాయంగా అందేలా చూసుకోవడానికి ఈ యొక్క వివరాలను క్షుణ్ణంగా అయితే తెలుసుకోవడం చాలా అవసరము. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన గడువు తేదీల గురించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. మొదటగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షనర్ల ఆదాయపు పన్ను లెక్కింపు మరియు మినహాయింపుల గురించి చర్చించుకుందాము. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అకౌంట్ శాఖ వారు విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా తాము ఏ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకు 2 రకాల పన్ను విధానాలు అందుబాటులో అయితే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, అందులో న్యూ రెజిమ్, ఓల్డ్ రెజిమ్ కొత్తది, రెండోది ఒకటి ఓల్డ్ విధానం, రెండోది కొత్త విధానము. ఎవరైతే పెన్షనర్స్ తమ పొదుపు పథకాలు, బీమా పాలసీలు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తారో, సో, వారు పాత విధానాన్ని ఎంచుకోవచ్చు. అలాగే కాకుండా ఎటువంటి పొదుపు వివరాలు సమర్పించకుండా తక్కువ వడ్డీ రేట్లతో ఉండాలనుకునేవారు ఈ యొక్క కొత్త విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం నేరుగా కొత్త పన్ను విధానంలోనే మిమ్మల్ని పరిగణిస్తుంది. అయితే ఈ యొక్క పన్ను గణన ప్రక్రియలో ఒక సాంకేతిక అంశం గమనించాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో వినియోగిస్తున్నటువంటి సిపిఎస్ మరియు హెచ్ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌లలో పాత మరియు కొత్త పన్ను విధానాలకు సంబంధించినటువంటి మార్పులను ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. దీనివల్ల సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా పన్ను లెక్కించటం లేదు. ఈ లోపాలన్నీ సరిదిద్దేందుకు సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఈలోపు పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిల్లా ట్రెజరీ అధికారులు డీటీఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు ఏటీఓ మరియు తమ పరిధిలోని పెన్షనర్ల ఆదాయాన్ని మాన్యువల్‌గా లెక్కించాలని ప్రభుత్వం ఆదేశించింది. పన్ను చెల్లింపుదారులపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండేందుకు ట్రెజరీ శాఖ ఒక వెసులుబాటును కూడా కల్పించింది. పన్ను పరిధిలోకి వచ్చే పెన్షనర్లు తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఈ మేరకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో అంటే మొత్తం 4 సమాన నెలల వాయిదాలలో కూడా చెల్లించేలాగా ఉత్తర్వులైతే ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొత్త పన్ను విధానం ప్రకారంగా పన్ను వసూలు చేయటం మొదలైంది. ఒకవేళ ఎక్కడైనా పన్ను వసూలు చేయకపోతే రాబోయే 4 నెలల్లో ఖచ్చితంగా రికవరీ చేయాలని, దీనికి ట్రెజరీ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ పెన్షనర్లు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్త పన్ను విధానం ప్రకారంగా ఒక పరిమితి వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను అనేది పడదు. సో, వీరు పన్ను పరిధిలోకి రాకపోయినా పొరపాటున మీ యొక్క పెన్షన్ స్లిప్‌లో ఆదాయ పన్ను కట్ అయినట్టు గమనిస్తే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. అటువంటి సందర్భంగా మీరు వెంటనే లిఖితపూర్వక విన్నపాన్ని అయితే ఆహ్, సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆదాయ వివరాలను చూపిస్తూ ఫిర్యాదు చేస్తే అధికారులు ఆ యొక్క మొత్తాన్ని తిరిగి సర్దుబాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క నెలవారీ పెన్షన్ స్లిప్‌లను నిశితంగా పరిశీలిస్తూ అయితే ఉండండి. ఇక రెండవ ముఖ్యమైన అంశం లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ ప్రతి ఏటా తాము జీవించే ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ యొక్క పత్రాన్ని సమర్పించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, దేశవ్యాప్తంగా గూడా ప్రతి రాష్ట్రంలోని ఈ యొక్క పద్ధతి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
ఎల్ఐసి లేదా బ్యాంకు పెన్షనర్స్ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్‌ను అందిస్తా ఉంటారు. సో, వారిని చూసి మన రాష్ట్ర పెన్షనర్స్ కూడా అప్పుడే ఇవ్వాలేమో అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా రాష్ట్ర పెన్షనర్స్ ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీలోపు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వాటినే పరిగణలోకి తీసుకుంటారు. అదే తెలంగాణలో అయితే నవంబర్, డిసెంబర్ నెలలో అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం జీవన ప్రమాణ్ యాప్ ఏడాది పొడవునా అందుబాటులో అయితే ఉంటుంది. మన రాష్ట్ర ట్రెజరీ సాఫ్ట్‌వేర్ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సమర్పించిన వాటిని ప్రామాణికంగా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఈ గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మే నెల నుండి మీ యొక్క పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఇటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కాబట్టి రాబోయే జనవరి 1 తేదీ నుంచి మీ దగ్గరలోని నెట్ సెంటర్ గాని, లేదంటే మీ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా గాని నేరుగా మీరే ఎస్‌టిఓ కార్యాలయానికి వెళ్ళినా సరే బయోమెట్రిక్ వేయడం ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను ఖచ్చితంగా అప్‌లోడ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క తోటి పెన్షనర్ మిత్రులతో కూడా తెలియజేయండి. వారికి షేర్ చేయండి. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సహాయపడగలరు. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పెన్షనర్లు తమకు నచ్చిన పాత లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఏది ఎంచుకోకపోతే ఒకవేళ మనం ఏది కూడా చేసుకోకపోతే డిఫాల్ట్‌గా న్యూ రీజియమ్‌లోకే వెళ్ళిపోతుంది. పన్ను వసూలు ఆదాయపు పన్ను నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో అయితే రికవరీని చేస్తారు. ఇక పెన్షన్ స్లిప్పుల క్రమంగా తనిఖీ చేయాలి. సో, అనవసరంగా ట్యాక్స్ కట్ అయితే ట్రెజరీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. లైఫ్ సర్టిఫికేట్ గడువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే సమయం అనేది ఉంటుంది. పెన్షన్ నిలిపివేత ఫిబ్రవరి ఆఖరులోపు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వని వారికి మే నెల నుంచి పెన్షన్ ఆగిపోతుంది. సమర్పణ విధానం జీవన ప్రమాణ్ యాప్, మీ సేవా కేంద్రాలు లేదా ఎస్‌టిఓ కార్యాలయాల ద్వారా మీరైతే ఈ పెన్షన్ యాన్యువల్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్నును ఈ మేరకు నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో 4 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి రానివారు తమ పెన్షన్ స్లిప్పులను జాగ్రత్తగా చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైఫ్ సర్టిఫికేట్‌ను కేవలం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఏపీ వారికండి, ఆంధ్రప్రదేశ్ వారికి. ఇతర సంస్థల పెన్షనర్లతో పోల్చుకుంటే ఆహ్, పెన్షనర్స్‌తో పోల్చుకొని కంగారు పడవద్దు. రాష్ట్ర ప్రభుత్వం గడువును పాటించటం ద్వారా పెన్షన్ నిరంతరాయంగా అందేలాగా అయితే చూసుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం లాగా నవంబర్, డిసెంబర్‌లో మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అది చెల్లదు. కేవలం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.